కన్న పాపానికి పతిత బిడ్డ అన్న శాపానికి గురయ్యాను నేను. దేవుడున్నాడో లేడో తెలియదు, కానీ నువ్వున్నావు. కానీ ఎక్కడున్నావో తెలియదు. బిడ్డను కష్టాల పాలు చేసి, వాడి భవిష్యత్తును కన్నీటి పాలు చేసి రాత్రి బొమ్మలా కూర్చున్నావు. బాబు, ఎవరో ఏదో పూశారని కన్న తల్లినే చేపించడం మంచిది కాదు బాబు. మాస్టారు, కాలం కత్తిగట్టొచ్చు, దేవుడు పగబట్టొచ్చు, కానీ తల్లి బిడ్డకు ద్రోహం చేయకూడదు. ఇది బ్రహ్మరాయని రాత. నా తల్లి చెడు నడత, నా చేతి మీద పడ్డ బాత. దేవుడు సృష్టించిన మనిషే శాశ్వతం కానప్పుడు మనిషి రాసిన ఈ వ్రాతలు శాశ్వతమా బాబు? శరీరం మీద పడ్డ మచ్చ తుడిచేస్తే చెరిగిపోతుంది, కానీ గుండె లోతుల్లో శాశ్వతంగా ముద్రపడిన మచ్చను తుడిచేసే శక్తి ఏ దేవుడుకుంది మాస్టారు? నీ ఆవేశానికి ఆవేదనకి జవాబు చెప్పగలిగేది నీ తల్లే బాబు. ఆవిడే నీకు ఎదురైన రోజున, ఆ తల్లి నాకు ఎదురైన రోజున నాకు రౌడీ అన్న బిరుదు పోయి హంతకుడు అన్న పేరు వస్తుంది. Scene number 1, shot number 1, take number 1, action! అరే, అన్నయ్య అమ్మాయినే ముందు పెట్టుకుంటున్నాడు. ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు, వెనక ప్రేక్షకులకి ఇబ్బంది కలిగించరాదు. కూర్చో. సిక్కిదికే పాప, చూడవే సినిమా. అయ్యో, కరెంట్ పోయిందా? ఎప్పుడేలా? సత్య, సిగ్గులేదు నీకు? చేసిన పనికి సిగ్గుపట్టం పోయి 10 మందిని పోగు చేసి ప్రదర్శనిస్తున్నావా? నువ్వు పబ్లిక్ గా ముద్దు పెట్టుకుంటే తప్పు కాదు గాని నేను పబ్లిక్ గా చూపిస్తే తప్ప. అన్నయ్య, అసలు ఈ అమ్మాయి మాకేమవుతుంది? అయ్యో పిచ్చి తల్లి, ప్రేమాయణం అంతా చూసి కథానాయకుడు ఏమవుతాడు అంటావి? ఆయన నాకు ఇది, అది. నోర్మోయ్, అది ఇది అంటూ మరో ప్రేమ నాటకం మొదలెట్టావా? ఇది నాటకం కాదు, రియల్ లవ్, రియల్ ప్రేమ. కన్ను తెరిచినా నువ్వే, కన్ను మూసినా నువ్వే, నా గుండె నిండా నువ్వే. కావాలంటే చూడు. ఆడపిల్ల 10 మందిలో నుంచుని సిగ్గు విడిచేలా చెబుతోందంటే తప్పకుండా ఆమె మనసుకు నచ్చిన వాడివి నువ్వే. అందుకే నీతో జీవితం పంచుకోవడానికి నిశ్చయించుకున్నాను. మా నాన్న పిన్ని ఒప్పించుకుని మరీ వచ్చాను. ఆ దేవత సాక్షిగా మీ భార్య కావాలన్నదే నా ఆశయం. మీరు ఒప్పుకోకపోతే ఈ దేవత ముందే నేను నిరాహార దీక్ష చేస్తాను. ఇంకా ఆలోచిస్తావేం బాబు? కానీ ఇంకేం అడ్డు చెప్పకు బాబు. ఆ పిల్లను పెళ్లాడాల్సిన నైతిక బాధ్యత నీ మీద ఉంది. మాస్టారు, శుభశ శీఘ్రం. వెంటనే మంచిలో చూసి ముహూర్తం పెట్టించేస్తాను. మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమిటి మీసాలు అగినప్పయ్యా, మొత్తానికి రౌడీని ఇంటర్వ్యూ చేసుకుంటున్నావు. రౌడీ అయితే హంతకుడు అయితేనేమయ్యా, కానీ కట్టడం లేకుండా దొరికాడు. అంతే కదా వెంకటప్పయ్య? ఏమిటో మీ శుభాకాంక్షలు కూడా సోలాలా గుర్తుకుంటున్నాయి. రండి, ఇలా కూర్చోండి. పెళ్లి కుమార్తెను తీసుకురండి. అటు చూడు. అదేమిటమ్మాయి, 10 మనిషి పెళ్లి గురించి తీసుకొచ్చావు? ఈ పెళ్లికి వధువు ఇదే. ఏమిటమ్మా సత్య, భగవాన్తో నీ పెళ్ళనొచ్చావు? వాట్? ఒక బజార్ రౌడీతో నాకు పెళ్ళా? నా అంతస్తు దిగజారిందా? అతని అర్హత పెరిగిందా? సత్య, డోంట్ టాక్. నువ్వేమిటో నీ విలువేమిటో నీకు తెలిసేలా చేయాలని నా పని మనిషిని నీకు పెళ్లి కూతురుగా తీసుకొచ్చాను. నన్ను దెబ్బ తీసేరని జబ్బల చరిచిరని పౌరుషాన్ని చావు దెబ్బ తీయడానికి నిన్ను ప్రేమించినట్టు నటించాను. 10 మందిలో నీ పరువు తీయాలని పథకం వేశాను, గెలిచాను. శభాష్ బేబీ, మేము ఇంతమంది చేయలేని పని నువ్వు ఒక్కదాన్ని చేశావు. గెలుపే కాని ఓటమి ఎరగని మనిషిని నేను. సాహసమే కాని పిరిగితనానికి అర్థం తెలియని మనిషిని నేను. అవమానిస్తే తల వంచుకుని వెళ్ళిపోయే అసమర్థుణ్ణి కాను.
ప్రతీకారంతో సమాధానం చెప్పే దమ్ములున్న మగాణ్ణి. నువ్విలా ఎదురు తిరుగుతావని నాకు తెలుసు. అందుకే నా ఏర్పాట్లు నేను చేశాను. ఒక్కసారి అటు చూడు. రేయ్! మూతికి మీసం, గుండెకి రోషం ఉన్న మగాడెవడైనా ఉంటే ముందుకు రండి. దమ్ముంటే దీన్ని విడిపించుకోండి. అమ్మో, నా కూతురు ఎత్తుపోతున్నాడు. కిడ్నాపింగ్, కిడ్నాపింగ్. ఆగు వెంకటప్పయ్య. అంటే అనుకోని అదృష్టం మనకి అవకాశాన్ని ఇచ్చింది. దీన్ని మనం తరపించుకోకూడదు. ఏమిటి నీ ఉద్దేశం పాత్ర? వాతావరణాన్ని మనకు అనుకూలంగా మలుచుకుందాం. మండు వేసవిలో కన్నీటి వర్షాలు కురిపిద్దాం. ఎస్పీ శర్వాణి స్పీకింగ్. ఒక స్త్రీ ఎస్పీగా ఉన్న ఈ పట్టణంలోనే ఒకడు పట్టపగలే పెళ్లి మండపంలోంచి ఒక పిల్లను బలవంతంగా ఎత్తుపోతున్నాడు. ఎవరా పనిచేసింది? రౌడీ నెంబర్ 1, అదే భగవాన్. ఈ దేవత సాక్షిగానే చెప్పావు నీ ప్రేమ పవిత్రమైందని. దేవుడికి ప్రతిరూపాలైన పసిపిల్లల సమక్షంలోనే ప్రమాణం చేసి నాకు అర్థాంగి అవుతానని చెప్పావు. ఆ ప్రమాణాన్ని నిజం చేయడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నేనెవరో తెలుసా? ఇప్పటి వరకు కుమారి సత్యభామవి, ఇక నుంచి శ్రీమతి భగవాన్వి. నువ్వు అమ్మాయిని కిడ్నాప్ చేసిన మాట నిజమేనా? కిడ్నాప్ చేసింది గతం, బలవంతంగా పెళ్లి చేసుకున్నది వర్తమానం. ధర్మరక్షకుడునని చెప్పి దౌర్జన్యంగా ఒక ఆడపిల్ల మెళ్ళలో తాళి కట్టడం నేరమని నీకు తెలియదా? తెలుసు. ఈ నేరానికి ఏ సెక్షన్ ప్రకారం ఎంత శిక్ష విధిస్తారో కూడా తెలుసు. కానీ ఒక అహంకారపు ఆడదానికి, ధనగర్వంతో కళ్ళు బయర్లు కమ్మిన ఒక పొగరబోతుకి ఎలాంటి శిక్ష విధించాలో మీ శిక్షా స్మృతిలో లేదు. అందుకే ఆ శిక్ష నేను విధించాను. వేయండి సంఖ్యలు. ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను ఆదరించిన మనిషి పెట్టిన పేరు భగవాన్. నన్ను అనాథలా వదిలేసిన రాక్షసు లాంటి నా కన్న తల్లి నాకు ఇచ్చిన బిరుదు ఈ ముద్ర. ఇంకా చూస్తారండి ఎస్పీ గారు, వెయ్యిన్ని సంఖ్యలు. నా కూతుర్ని బలవంతంగా ఎత్తుకుపోయాడని నేను కేసు పెడుతున్నాను. అరెస్ట్ చేయండి. పతిత బిడ్డ అని పేరు చూడగానే ఉలిక్కి పడ్డావు. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఓటమిని అంగీకరించాలనుకుంటున్నావా? ధర్మానికి ఎప్పుడు ఓటమి లేదు. ఆ ధర్మం గోడలు ఇప్పుడే బీటల వారే. మా చేతులకి బేడీలు వేయిస్తానన్న నీ చేతే నీ కొడుక్కి సంఖ్యలు వేయించాం. ఇప్పుడేమంటావు? నేనే నీ తల్లినని గొంతు విప్పి వాడితో చెప్పలేవు. ఎందుకంటే ఓనామాలు చదివిన మరుక్షణమే వాడి చేతి మీద అక్షరాలు చదివాడు. ఇప్పుడు
అప్పుడు నువ్వే వాడి కన్నతల్లివని తెలిస్తే పీటల వారిన ధర్మం కుప్పకూలిపోతుంది. కనుక కాలం ఎప్పుడు కాలాంతకులదే. ఎందుకో చీమ కొట్టినట్టు ఉంది